షార్ట్ సర్క్యూట్తో ప్రైవేట్ బస్సు దగ్ధమైంది. విజయవాడ హైదరాబాద్ హైవే పైన ఘటన. రహదారిపై మంటల్లో కాలిపోతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ప్రమాదం. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన భారీ ప్రాణనష్టం. చూస్తుండగానే బస్సు దగ్ధమైంది. గగురుపాటుకు గురైన ప్రయాణికులు భావోద్వేగంతో పలువురు కన్నీటి పర్యంతం. చౌటుప్పల్ నుంచి వచ్చి మంటలార్పిన ఫైర్ ఇంజన్లు. ఒకవేళ కనుక బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోయి ప్రయాణికులను దించకపోయి ఉంటే మరో ప్రమాదం జరిగేది. ఇక్కడనే ఇది నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు దగ్గర జరిగింది ఈ ప్రమాదం. చూస్తుండగానే బస్సు అంతా తగలబడ్డది. మరి నిన్న మొన్న ఏమైనా తనిఖీలు చేసిరు కదా, ఎన్ని బస్సులు సీజ్ చేసిరు? ఈ పేపర్లు కూడా చూడండి, ఆ ట్రావెల్ పేరు కూడా రాలేదు కనీసం. అసలు ఏ ట్రావెల్కి సంబంధించిన బస్సు ఇది? ఇగో దగ్ధమవుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. వికారాబాద్ జిల్లాలో బస్సు ఢీకొట్టిన టిప్పర్. ఏపీలో బస్సు దగ్ధం ఘటనలు మరవక ముందే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన బస్సు ప్రమాదం గగురుపాటు గురిచేసింది. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కొండాపురానికి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో షార్ట్ సర్క్యూట్తో ఇంజన్లో మంటలు చెలరేగినాయి. ప్రమాదాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్ కృష్ణ కేకలేసి ప్రయాణికులను అప్రమత్తం చేసిండు. నాన్ ఏసీ బస్సు కావడంతో పాటు తెరిచిన కిటికీల నుంచి వెనకవైపు డోర్ నుంచి ప్రయాణికులు త్వరగా బయటకు రావడంతో ప్రాణాలు దక్కినాయి. వారు చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ అయినా డీజిల్ ట్యాంకుకు మంటలు అంటుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు ఇంకా అంటుకోలేదట డీజిల్ ట్యాంకుకి. హైదరాబాద్లోని బీరంగూడ నుంచి ఇద్దరు డ్రైవర్లు 29 మంది ప్రయాణికులతో NL01B3250 నెంబర్ బస్సు సోమవారం రాత్రి 11 గంటలకు బయలుదేరింది. రాత్రి వేళ కావడంతో డ్రైవర్ కృష్ణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ శివారులో 20 నిమిషాలు బస్సు ఆపిండు. ఆయనతో పాటు కొందరు ప్రయాణికులు టీ తాగిన తర్వాత బస్సు మళ్ళీ బయలుదేరింది. చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని పిట్టంపల్లి క్రాస్ రోడ్ వద్ద ఇంజన్ నుంచి పొగ మంటలు వస్తుండడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమైండు. బస్సులో మంటలు వస్తున్నాయని ప్రయాణికులంతా కిందకు దిగాలి అని కేకలేసింది. అంతకుముందే టీ తాగడానికి బస్సు ఆపడంతో మెలకువగా ఉన్న ప్రయాణికులు డ్రైవర్ కేకలతో 2 నిమిషాల్లోనే వెనక ద్వారం నుంచి కిటికీల నుంచి దిగిపోయిరట. లేకపోయింటే అయినా లోపల ఎవరైనా ఉన్నారా అని ప్రయాణికులు వేస్తున్న కేకలతో స్లీపర్ సీటులో నిద్రిస్తున్న ప్రయాణికుడు లేచి దిగడానికి ప్రయత్నిస్తుండగానే ఓ ప్రయాణికురాలు అతని చేతులు పట్టుకొని కిందకు లాగేసింది. బస్సు పేలిపోయే ప్రమాదం ఉందని దూరంగా వెళ్ళాలి అని డ్రైవర్ హెచ్చరించిండు. తాము చూస్తుండగానే బస్సు దగ్ధమవుతున్న దృశ్యాలు చూస్తూ ఇది కళా నిజమా అని, దిగకపోతే తమ పరిస్థితి ఏంటని భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారట. బస్సులో అసలు రక్షణ చర్యలు లేవని, అగ్ని ప్రమాద నివారణకు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిచ్చిన సమాచారంతోనే చౌటుప్పల్ నుంచి వచ్చిన 2 అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పేశాయి. ప్రమాద సంగతి తెలియగానే నార్కట్పల్లి సిఐ కె నాగరాజు, చిట్యాల ఏఎస్ఐ వెంకటయ్య ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద నేపథ్యంలో ఆ అర్ధరాత్రి రహదారిపై వెళ్లే ఇతర వాహనాల్లో సొంతూర్లకు బయలుదేరగా సిఐతో పాటు పోలీసులు కూడా వారికి సహకరించారు. విహారీ ట్రావెల్స్ పేరిట నెల్లూరు హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న ఈ బస్సును నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేసిరట. బస్సు యజమాని పేరు కడిమళ్ల శరత్. హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 8,600 రూపాయల జరిమానా కూడా చెల్లించాల్సి ఉన్నదట. ఏం ఘోరం చూడండి. వాడి రిజిస్ట్రేషన్ ఎక్కడుంది? నాగాలాండ్లో ఉంది. ఈ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా వాని వల్ల ఉపయోగం లేదు. ఎందుకు చేయిస్తారు? అక్కడ ట్యాక్సులు తక్కువగా ఉండడంతో ఇవి బయట రాష్ట్రాల్లో, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఇవి రిజిస్ట్రేషన్ చేయిస్తారు. మొన్న లాస్ట్ టిప్పర్ ఢీకొన్న బస్, ఇది కాదు, మొన్న అగ్ని ప్రమాదం జరిగింది దగ్గర కర్నూలు దగ్గర, ఆ కావేరీ బస్సు కూడా ఇక్కడ వేరే స్టేట్లో రిజిస్ట్రేషన్, ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేసిన బస్సు అది. చూడండి, ఈ స్టోరీ వింటుంటేనే అతి భయంకరంగా ఉన్నది. ఏమాత్రం అటు ఇటు అయినా ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న కొన్ని ప్రాణాలు పోయేవి అందులో.